ఎగ్జాస్ట్, ఇంక అంతేనేమో, ఇంక అవ్వదేమో, ఇంక కుదరదేమో, ఇంక దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, ఇంక దేవుడు నన్ను మర్చిపోయాడేమో. పేరుకు క్రైస్తవులని చెప్తున్నారు కానీ దేవుని సన్నిధిలో స్వతంత్రత లేదు, ఆనందం లేదు. కారణం ఏంటంటే దేవుని మీద అలిగిన మనసు. ఐక్య పఠనము, వాక్య ధ్యానం అంటే ఆశ లేదు, దేవుని సన్నిధి అంటే ఆశ లేదు. దిగజార్పిన ఇశ్రాయేలు తిరిగిరా. ఈరోజు దేవుడు ఈ మాట ప్రకటించబడుతున్నాడండి. దిగజారిపిన ప్రజలారా తిరిగి రండి. నేను కృప కనికరం చూపించే దేవుణ్ణి, నేను మీ జీవితాలను బాగు చేసే దేవుణ్ణి. నేను నా చిత్తము, మేలైన నా చిత్తము మీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాను. ఈరోజు దేవుడు ఎవరైనా చూసి భ్రష్టుడా అని పిలవాల్సిన మాట ఉందా? ఈరోజు దేవుడు మనల్ని చూసి భ్రష్టుడాలా అని పిలవాల్సిన మాట ఉందా? బాధకరమైన మాట కదా, భ్రష్టుడా. ఏంటంటే ఆ భ్రష్టత్వము, దేవుని విడిచి లోకాన్ని ప్రేమిస్తాం. నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదని దేవుడు మాట ఇచ్చాడు. ఆయన స్థానంలో ఏది పెట్టిన ఊరుకోడు. రోషం కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు. ఆయన స్థానంలో ఏదో వంచనోడు అంట. ఈరోజు చాలా మంది దేవుని స్థానంలో ఏదేదో పెట్టి, నాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, నాకు అది వర్కౌట్ అవ్వట్లేదు, నాకు ఇది జరగట్లేదు, నాకు అది జరగట్లేదు అంటున్నావు. కానీ ప్రభు తెలియజేస్తున్నాడండి, రక్షకుడు కావాలి. యేసు అన్న పేరుకే దేవుడు రక్షణే ఉన్నాడు. ఓల్డ్ హీబ్రూలో చూస్తే, గ్రీకులో చూస్తే యేసు అంటే రక్షకుడు. యేసు మాత్రమే రక్షకుడు, ఇంకెవరు కాదు. నిన్ను రక్షించగలిగిన దేవుడు నీ పాపము నుండి నిన్ను విడిపించి, నీ దోషములను కొట్టివేసి, నిన్ను దేవుని బిడ్డగా మార్చి స్వతంత్రత స్వతంత్రత స్వతంత్రత. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రియలీ ఎక్స్పీరియన్స్. ఎంతమంది నిజంగా సిద్ధంగా ఉన్నాడు? ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు.